సీతారాముడిపేటలో ఉండే బంగార్రాజుకి యుక్త వయసు వచ్చింది. అతడి మిత్రులందరూ తమకు చేతనైన పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. బంగార్రాజుకి మాత్రం పనిమీద అంత శ్రద్ధ ఉండేది కాదు. అతడి స్నేహితుల్లో కొందరికి పెళ్లి అయింది. అయితే ఒకరోజు బంగార్రాజు నడుచుకుంటూ వెళ్తున్నాడు తన తండ్రి దగ్గరికి. ఏమైంది చెప్పు, ఇలా వచ్చావు బంగార్రాజు? నాన్న, నా స్నేహితులందరికీ పెళ్లిలు జరుగుతున్నాయి, నాకు కూడా పెళ్లి చేయండి నాన్న. నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే పెళ్లి చేస్తాను. ఒక పని చేయి, ఓ బంగారు నాణెం తెచ్చి నా చేతిలో పెట్టు. ఆ తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను. అంతేనా అనుకుంటూ వెళ్ళాడు బంగార్రాజు. ధనవంతుడైన స్నేహితుడి దగ్గరకు వెళ్లి అప్పు తెచ్చి ఆ మర్నాడే ఒక బంగారు నాణెం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఆ నాణెం పనికిరాదంటూ నదిలోకి విసిరేశాడు ముత్యాలరాజు. ఎందుకలా చేశాడో బంగార్రాజుకి అర్థం కాలేదు. మళ్ళీ కొద్ది రోజులకు తల్లిని అడిగి మరో బంగారు నాణెం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఇది కూడా పనికిరాదు అంటూ నీటిలోకి విసిరేశాడు. తండ్రి చేసిన దానికి ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బంగార్రాజు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఓ రోజు బంగారు నాణెం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు బంగార్రాజు. ఆ నాణేన్ని చేతిలోకి తీసుకున్న ముత్యాలరాజు దాన్ని అటు ఇటూ తిప్పుతూ చూసి చివరకు నీటిలోకి విసురుదామని చేయి పైకి ఎత్తాడు. వెంటనే బంగార్రాజు తండ్రి చేయిని పట్టుకుని, ఆగండి, విసరకండి. నేను 10 రోజుల పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నాణెం అది అన్నాడు ముత్యాలరాజు. ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇంతకు ముందు నీళ్లలోకి విసిరిన నాణేలు నువ్వు సంపాదించినవి కాదు కాబట్టి వాటిని పారేసినా నీకేమీ బాధ అనిపించలేదు. ఇప్పుడు నీకు కష్టం అంటే ఏంటో తెలిసింది. డబ్బు విలువ అర్థమైంది. ఇకపైన నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవు, భార్యా పిల్లల్ని పోషించగలవు. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తాను. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అయింది? కష్టపడకుండా సులభంగా వచ్చిన సొమ్ము ఎక్కువ కాలం నిలవదు, ఎందుకంటే దాని వల్ల ప్రయోజనం లేదు, సుఖం లేదు.